బస్సు మిస్ అయినాక ఆయన కాల్ చేశా. 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నా అని చెప్పింటే నేను కూడా ఇప్పుడే 3 కిలోమీటర్ల దూరం వచ్చేసా, స్పీడ్ గా దోలా బైక్ అని చెప్పాడు. కాళ్ళకి చెప్పులు లేవు, చేతిలో ఏమో ఆ బ్యాగ్ ఉంది, ఇంకో చేతిలో ఏమో వాటర్ బాటిల్, అసలు ఫోన్ మాట్లాడదాం కంఫర్ట్ లేదు, కనీసం వాటర్ బాటిల్ పడేద్దాం అంటే చేతిలో చిల్లి అవ్వలేదు. ఆ టైంలో నా సిచ్యువేషన్ చెప్తే మీకు ఆలోచించండి మామ, తెలియనూరు, చేతిలో రూపాయి కూడా డబ్బులు లేదు. ఇంకా ఆ టైంలో ఆయన కాల్ చేస్తే ఆటో ఎక్కి వెళ్తా అని చెప్పా. ఆటో డిమాండ్ చేసిన అమౌంట్ 7 కిలోమీటర్స్ కి 400. అందుకనే మామ ఎక్కడికి పోయినా సరే మనం అక్కడ ఉండే లాంగ్వేజ్ నేర్చుకోవాలి. గెలిచొద్దాం అని చెప్పి బెంగళూరు బస్ ఎక్కాను. కానీ 9 రోజులకి రిటర్న్ టికెట్ మీద రాజంపేటకు వస్తాను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏం జరిగిందో డే 1 నుంచి మీరే చూస్తున్నారు. ఈ 9 రోజుల్లో దగ్గర నాకు 2000 నుంచి 3000 వరకు ఖర్చు వచ్చింది. కనీసం ఆయన మినిమం ఎక్స్పెన్స్ కూడా అమౌంట్ ఇవ్వలేదన్నమాట. వేరే వాళ్ళకి 2000 3000 చిన్న అమౌంట్ వచ్చేమో, కానీ నేను అలాగా జీరో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది పెద్ద దెబ్బ. ఒక్క రూపాయి కూడా సంపాదించకపోగా ఉన్నది కూడా పోగొట్టుకున్నాను అనమాట. నిజం చెప్పాలంటే ఏడుపు వస్తుంది మామ. ఏదో సాధిద్దామని వచ్చా కానీ కుదరలేదు. అందరు నవ్వుతారేమో అని చెప్పి భయంగా ఉంది. కానీ ఒకటి మాత్రం ఫిక్స్ మామ, ఇది ఇక్కడతో ఎండ్ అయిపోలేదు. జస్ట్ ఒక చిన్న బ్రేక్ మాత్రమే. మా ఊరు వెళ్తున్నా కానీ ఊడిపోయి కాదు, కొంచెం రీఛార్జ్ అవ్వడానికి. ఈసారి ఇంకా గట్టిగా ప్లాన్ చేస్తా. ఐ విల్ ట్రై మై బెస్ట్. నా టైం వచ్చేదాకా నేను ట్రై చేస్తూనే ఉంటా.